సో అదే విధంగా ఈ గిరిజన తాండాలు అంటే గతంలో వలసలకు నిలయంగా ఉండేది. కానీ ప్రస్తుతము తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఈ తాండాలన్నీ కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఆ ఎక్కడ కూడా అన్ని విధాలుగా అభివృద్ధిలో అయితే వస్తా ఉంది. సో దీనిపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి మన గిరిజన నాయకుడు రవీంద్ర నాయక్ కూడా మనతో ఉన్నారు. ఆయన ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏంది అనేది కూడా తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న. నమస్తే సార్. ఇప్పుడు గిరిజన తండాలంటే అప్పుడు కూడా ప్రతి ఇంటికి తాళం వేసి పిల్ల పాపలు అందరు కలిసి బొంబాయి పూనా ఇతర దేశాలకు వలస వెళ్ళేవారు. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి గిరిజన తండాలు? ఇప్పుడైతే బాగుంది సార్. నేను కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అక్కడ పూణేలో ఉంటే ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ తెచ్చిన నుంచి నేను ఇక్కడ ఉన్న 5 సంవత్సరాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి నాకు ఇక్కడ పనులు అయితే మంచిగా జరుగుతున్నాయి. నేను కూడా కూలి పని చేస్తా. నాకు 2 ఎకరాల పొలం ఉంది. నాకు విధంగా రుణమాఫీ అయింది ₹1,00,000. గ్యాస్ ఫ్రీ వచ్చింది, మళ్ళీ లైట్ ఫ్రీ వచ్చింది. ఇలాంటి నాకు ఇబ్బంది లేదు. మా తాండా కూడా బాగా మంచిగానే శంకర్ నాయక్ కౌన్సిలర్ ఉన్నాడు. బాగా రోడ్డు కానీ మన మోరీ కానీ మాకు మా ఇల్లు కొనికి జాగా రోడ్ లేకుండే మంచిగా రోడ్డు కూడా వేసిండు. నెక్స్ట్ వస్తే కూడా శంకర్ నాయక్ రావాలని మేము కూడా భావిస్తున్నాము.